ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు ఊరట. ఆయన విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరణ. ఇప్పటికే హైకోర్టు సమగ్రమైనటువంటి తీర్పు ఇచ్చిందని దాంట్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చని వెల్లడి అంటూ చూస్తున్నాం. ఎందుకు కేవలం హరీష్ రావుకి ఎందుకు రిలాక్సేషన్ రావడం జరిగింది? అందులో కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఎందుకు రిలాక్సేషన్ రాలేకపోయింది? హరీష్ రావు ఎందుకు అలర్ట్ అయ్యిండు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, సో రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావుతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావును ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో హైకోర్టు ఇప్పటికే ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సిద్దిపేటకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను హరీష్ రావు ఆదేశాల మేరకు రాధాకిషన్ రావు ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని పంజాగుట్ట స్టేషన్ లో 2024లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ ఏడాది డిసెంబర్ 1న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు క్రమంలో హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసు పెట్టారని నిరాధారణ ఆరోపణలతో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు 2024 డిసెంబర్ 4న హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ పై కేసు పెట్టడానికి సరైన ఆధారాలు లేవన్నటువంటి ఆయన తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు 2025 మార్చి 20న హరీష్ రావుపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆదేశాలు జారీ చేసిందంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి మనం చక్రధర్ గౌడ్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఈ అంశం పైన ఏమంటున్నారు ఏంటో ఒకసారి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో బీఆర్ఎస్ లో చేరకపోతే అంతు చూస్తామన్నారు సిద్ధార్థ్ లూత్రా. బీఆర్ఎస్ లో చేరారని లేకపోతే అంతు చూస్తామని హరీష్ రావు పొద్దులతో కొందరు చక్రధర్ గౌడ్ బెదిరించారని న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించడం ద్వారా ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. చక్రధర్ గౌడ్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో చక్రధర్ గౌడ్ ఫోన్ను రిమోట్ యాక్సెస్ చేసి సమాచారాన్ని తస్కరించేటువంటి యత్నం చేస్తున్నారని యాపిల్ సంస్థ నుంచి ఆయనకు మెయిల్ ద్వారా హెచ్చరికలు వచ్చాయి. ఈ వివరాలతో చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అధికారి సేకరించినట్టు కీలక సమాచారాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండానే హైకోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టివేసినట్టు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో మొత్తానికైతే ఆయన పెద్ద ఎత్తున ఆయన పెట్టినటువంటి కేసు ఏదైతుందో దానికి సంబంధించి ఆయన హైకోర్టు పోవడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు పోవడం జరిగింది. హైకోర్టులో ఒక నిమిషం మాట్లాడదాము. చక్రధర్ గౌడ్ లైన్ లో ఉన్నారు. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా, నమస్తే అన్న. మీరు సుప్రీంకోర్టులో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ పైన కేసు వేసినటువంటి విషయం నిన్న ఆయనకు క్లీన్ చిట్ రావడం జరిగింది. ఆయనను విచారించేందుకు అనుమతి సుప్రీంకోర్టు అనుమతి కూడా ఇవ్వదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంది? అసలు ఏం జరిగింది అసలు సుప్రీంకోర్టులో? ఇది ఎంత సింపుల్ గా పక్కకు చేసేసారంటే దాంట్లో సాక్ష్యాలు ఉన్నాయి, ముగ్గురిని అరెస్ట్ చేసినాము, ఎక్స్టార్షన్ ఉంది, హరీష్ రావు గారిని విచారించాలి, విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవినా సేగల్ గారు చెప్పడం. బట్ అయినా గానీ లేదు, దీంట్లో విచారించేది ఏం లేదు, మేము జోక్యం తెలుసుకోలేదు హైకోర్టు ఇచ్చిన తీర్పుని అని చెప్పేసి సింపుల్ గా పక్కకు పెట్టేశారు. మేము ఆశ్చర్యానికి గురైనాం. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 16 ఫోన్లు ట్యాప్ అయినట్టు ఆన్ రికార్డు. ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్ ని కాదని చెప్పలేం కదా మనం. మరి ఇప్పుడు ట్యాప్ హరీష్ రావు చేయకపోతే మరి ఎవరు చేసారు? గవర్నమెంట్ లో ఉన్న రాధాకిషన్ రావే చేసిండు. అప్పుడున్న హరీష్ రావు చేసిండు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇది ఆయనను కాపాడే ఒక ప్రక్రియ అండి. ఉన్న విషయం చెప్పాలంటే ఇక్కడ కథం పట్టించారు. రేపు సుప్రీం కోర్టు పోకుండా వీళ్ళే వెళ్ళి ఆయనకు ఒక క్లీన్ చిట్ ఇచ్చి ఆయన ఎందుకో బయటేసారు అనిపిస్తుంది. అంటే ఇందులో సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అన్నట్టు? సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం మీరు ఇచ్చారా, లేకపోతే ఇంకా వేరే అదర్ లాయర్ ఎవరు సమర్థంగా వాదించడం జరిగిందా? ఇప్పుడు నా వాదనలో తప్పు ఉంటే, నా దాంట్లో కరెక్ట్ లేడు వీడు అనుకుంటే నా కోసం సిద్ధార్థ్ లూత్రా స్టేట్ లో పెట్టేది కాదు కదా. అవును, సిద్ధార్థ్ లూత్రా ఇస్ ద టాప్ 5 ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ని నా కోసం ఇక్కడ తెలంగాణలో పెట్టారు. మీరు చూడండి. అయినా గానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేయడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే మనము వాదించడంలో కరెక్ట్ లేనప్పుడు మనం కాంప్రమైజ్డ్ గా వాదిస్తే కోర్టుకు వచ్చింది ఏముందండి, వాదనలు వినే తీర్పు చెప్తారు. అంటే సిద్ధార్థ్ లూత్రాను నియమించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వం నా తరఫున పెట్టింది. నాకు అడ్వకేట్ ఆయన్నే. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయన అడ్వకేట్. సుప్రీంకోర్టులో దేవినా సేగర్ అని చెప్పేసి ఆమె స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ స్టేట్ సుప్రీంకోర్టుకి. అది కూడా ప్రభుత్వం నియమించిన అడ్వకేటేనా? ప్రభుత్వం నియమించిన అడ్వకేటే. సో అయినా గానీ నేను అనుకున్న గవర్నమెంట్ నా కోసం ఇంత కష్టపడుతుందిలే అనుకున్నప్పటికీ అక్కడ
వాదనలు వినిపించడంలో ఎక్కడో వీళ్ళు వెనుకబడిపోయారండి. ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల్లో మీరు చూడండి, హైకోర్టులో సుప్రీంకోర్టులో గెలిచిన కేసులే తక్కువ, అన్ని కోర్టులు పోతుంది. అవును అవును అవును. అరే అట్లా ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఎప్పుడు కాలేదు, మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ఎప్పుడైనా కేసులు ఓడిపోయిందా అండి మీరు చూడండి. అవును. అంటే ప్రభుత్వంలో ఉన్న ఆయన కేసులు గెలుస్తుండు, ప్రభుత్వంలో లేకున్నా ఆయన కేసులు గెలుస్తుండు. అంటే ప్రభుత్వం కొంచెం చిత్తశుద్ధిగా పనిచేయాలి. అక్కడ కరెక్ట్ లాయర్స్ ని, స్టాండింగ్ కౌన్సిల్ ని మంచి వాళ్ళకి ఇవ్వాలండి. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ ఎవరు అండి? ఈ ఓటుకు నోటు కేసులో ఎవరైతే దేవినా సేగల్ గారు ఉన్నారో ఆమెకే ఇచ్చిర్రు అక్కడ స్టాండింగ్ కౌన్సిల్. అది కరెక్ట్ కాదు. మంచి అడ్వకేట్స్ అని పెట్టి కొట్లాడితే ఇవాళ ఆయన చేసింది పోయింది, అన్ని పోయింది. ఇప్పుడు వాడు పతివ్రత అయిపోయి బయట తిరుగుతుండు. ఇప్పుడు మీరు పర్సనల్ వ్యక్తిగతంగా ప్రభుత్వం తరపున మీరు వ్యక్తిగతంగా చేయించవచ్చు కదా, కేసును డీల్ చేయొచ్చు కదా. నేను చేయించిన అన్న, నేను కూడా వేసాను. నేను వేస్తే నాది కూడా 2 కొట్టేశారు. ఎందుకంటే వాళ్ళ లాయర్ల ముందట మేము నిలబడలేకపోయినాం. ఒక్కొక్క లాయర్ ₹1,00,00,000 తీసుకుంటాడు. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి నేను న్యాయం కోసం ఏం పోతా అన్న? మీరు చెప్పండి. ఒక కామన్ మ్యాన్ ని, నేను ఎంత పొలిటీషియన్ అయినా ₹1,00,00,000 పెట్టి పోలేను. నా లాయర్ కి 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు అదే ఎక్కువైపోతుంది. సో దానికి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చిత్తశుద్ధిగా పనిచేయాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు అటకెక్కిచ్చారు, ఏదో నడిపిస్తారు, జనం బాధకు నడిపించే ఒక వ్యవహారం. గానీ అందరికి అన్ని ముట్టినాయి, అంతా కాంప్రమైజ్ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసే మొత్తం కాంప్రమైజ్ అయిపోయిందా? కాంప్రమైజ్ అయిపోయింది. ఎందుకు ఈ సిట్ అంతా సజ్జన నేతృత్వంలో కానీ ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్ ఎందుకు వేడే జరిగింది? ఈ సిట్లు ఎప్పుడు కరెక్ట్ గా పనిచేస్తాయి అంటే, మీలాంటి విలేకరులను ఒత్తడానికి, ఎక్కువ మాట్లాడినప్పుడు నాలాంటి అనగదీయడానికి తప్ప, వీళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఇప్పటి వరకు హరీష్ రావుని ఒక్కసారి కూడా విచారణకు ఎందుకు పిలవలే చెప్పండి? అవును, ఎందుకు పిలవలే? కోర్టు చెప్పింది విచారించండి, నాకు అరెస్ట్ చేయకండి, విచారించండి అంటే. నాకు ఫ్రమ్ ద డే 1 అర్థమైందండి. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి పోయి తలుపులు బలగొట్టి గుంజుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన పెళ్లికి పిలిచినట్టు పిలుస్తారా? పోయి లాక్కొని వచ్చి లోపలేస్తే ఈ పాటికి కేసు వేరేలాగా ఉండేది. ఇదంతా ఇక ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది నేను బహిర్గతంగా చెప్పలేను, కానీ ఇదంతా ఒక ఒప్పందం ప్రకారం ప్రజల్ని మోసం చేసే చర్యలో భాగం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే ఇవాళ ఎక్కడేసా గొంగడ అక్కడే అన్నట్టు ప్రజలు అట్లే ఉన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ కావడానికి అసలు కారణం ఏమంటే వెనకాల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంప్రమైజ్ అయింది అనను నేను. రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు కారణం ఏమైంటది? ఇక దానికి 1,00,000 ఉండొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆయన సపోర్ట్ కోరుకుంటున్నా. మరి ఇతన్ని బ్లాక్ మెయిల్ చేశారు. యాక్చువల్ గా హరీష్ రావుని, సిద్ధార్థ లూత్రా అసొంటి వాడిని నా కోసం పెట్టడం అంటే ఆయన బెదిరించడమే సింపుల్ గా. ఓకే, హరీష్ రావుని బెదిరించి కాంప్రమైజ్ చేసుకున్నారా? అంటే ఇలా డబ్బులు మారని మీరు అనుకుంటున్నారా పెద్ద ఎత్తున? ఇక భారీగా ఇక ఆ సంఖ్య ఇక్కడ చెప్తే పెద్ద హైలైట్ న్యూస్ అవుతుంది, కానీ చెప్పరాదు, ఏమైతుంది ఏం కాదు. ఒక 100 కోట్ల డీల్ జరిగిందని ఒక మాట మాట్లాడారు. కోర్టులోనే అన్నారు, నేను అన్నది కాదు ఇది. ఇది హైకోర్టులో అన్న మాట ఏంటంటే, ఇది బీజేపీ ఈ ప్రయాగ్రాజ్ అప్పుడు హరీష్ రావు గారు అక్కడికి పోయారు. ఏది ప్రయాగ్రాజ్ పోయిండు ఫ్యామిలీ తోటి, పోయి వారం రోజులు ఉండొచ్చిండు ఆడ. ఆ సమయంలో ఎవ్వడు లేడు, ఆయన వాళ్ళ శ్రీమతి గారు తప్ప ఇంకెవ్వరు లేరు. ఆ సమయంలోనే అక్కడి నుంచి ఒక పెద్ద ఫోన్ కాల్ ద్వారానే ఈ పనులన్నీ అయినాయి అంటారు. ఇక నాకు చెప్పారు, రేపు నీకు తీర్పు వ్యతిరేకంగా రాబోతుందని నాకు 1 డే బిఫోర్ చెప్పారు. అంటే మీరు అర్థం చేసుకోండి, హరీష్ రావు గారు దృఢంగా ఉన్నారు. నాకు వాళ్ళ సహచరులు ఏం చెప్పారు, మిమ్మల్ని ముందు పెట్టి ఆ సిద్ధార్థ లూత్రా తోటి ప్రభుత్వ డబ్బులతో ఖర్చు పెట్టించి 100 కోట్ల డీల్ చేసిరని ప్రధానమైన ఆరోపణ, అంతే కదా? ఇక నేను అనదలుచుకోలేదు, కానీ మ్యాటర్ అయితే ప్రజలు అనుకుంటున్న మాట అయితే 100% అదే. అంటే ఇప్పుడు ఏమైందంటే అన్న, ఈ సిద్దిపేటలో కూడా ఒక 400 కోట్ల క్వారీ జరుగుతుంది అని చెప్పేసి విత్ ఎవిడెన్సెస్, డ్రోన్ ఎగరేసి మరి ఎవిడెన్సెస్ ఇస్తే, నేను పిసిసి గారికి ఇచ్చిన, ఇదంతా ఇచ్చిన, అంతా మూవ్ చేసిర్రు. ఎరవర్తి అనిల్ గారికి కూడా ఇచ్చిన. ఇది కరెక్ట్ సిద్దిపేట పోయి కలెక్టర్ ఆఫీస్ లో అడిగే వారికి పెద్దవాళ్ళు ఫోన్ చేసిరండి, ఈ విషయంలో నన్ను సైలెంట్ ఉండమన్నారని ఆఫీస్ చెప్తే, అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దానికి ప్రతి దానికి వీళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, సో ఇప్పుడు హరీష్ రావు విషయంలో మీరు ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? మీరు ఆ సజ్జన గారిని ఏమైనా కలిసే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళని కలిసి ఏమన్నా మీరు ఇచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా? దీనిపైన ఇంకా ముందుకు వెళ్తారా, లేకపోతే ఇట్లే స్టాప్ అయిపోతారా?
ఇప్పుడు లేదన్నా మొన్న ఎలక్షన్ పిటిషన్ కూడా ఈయనది కొట్టేయడం జరిగింది. అన్ని కేసులు ఇది కొట్టుకుపోవడం చూస్తే ఈయనని ప్రజల్లో తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బు ద్వారా ఆయన అధికారుల్ని రాజకీయంగా అందరినీ, ఆయన కాంగ్రెస్ లో కూడా అంతా ఈయన పాత స్నేహితులే ఉన్నారు మీరు చూడండి. సో ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేది లేదు. ప్రజాక్షేత్రంలో ఈయన దోషిగా నిలబెట్టే ప్రయత్నమే చేస్తా. ఓకే, ఇప్పుడు న్యాయపరంగా అంటే కవిత చేయాలి, వాళ్ళకి పైసలు ఉన్నాయి కాబట్టి కవిత గారు పైసలు పెట్టి ఈయనకు దగ్గఫర్ గా నిలబడాలంటే ఆమె తోటి అవుతుంది కాబట్టి ఆమె డబ్బులు పెట్టి ఆమె కొట్లాడాలి న్యాయపరంగా. కావాలంటే నేను సహాయం చేస్తా, ఇక నేనంటున్నా. మీకు ఏదైనా ఎవిడెన్సెస్ కావాలన్నా, మీకు ఏదైనా కలెక్టివ్ డాక్యుమెంట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా చెప్పండి, నేను ఇస్తాను మీకు ఆయనకు వ్యతిరేకంగా. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది చక్రధర్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నేను వేసినటువంటి అన్ని కేసుల విషయంలో ఇటు నేను కేసులు ఎవిడెన్స్ అని తీసుకొస్తున్నా, వీళ్ళేమో మొత్తానికి అయితే పెద్ద ఎత్తున డబ్బులు డీల్ జరుగుతుంది, భారీ డీల్. సో ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా సిద్ధార్థ్ రుద్రను కావాలని తీసుకొచ్చి వాదించేసి దీని వెనకాల 100 కోట్ల డీల్ చేసుకున్నారు అనేది చక్రధర్ గౌడ్ పరోక్షంగా చెప్తున్నటువంటి మాట ఇది. సో ఇది నాకు తెలిసి అన్ని జరుగుతూ ఉన్నాయి, అంశాల వారీగా ప్రతి దాంట్లో కూడా స్కామ్ అని చెప్పేసి బయట చూపించేసి దాని వెనక తెర వెనుక కోట్ల రూపాయల దందా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న మేము ప్రణవ్ గ్రో పార్క్ పోతే కూడా ఆ అంశం బయటికి తీసుకురాగానే కథం వెనకాల పెద్ద ఎత్తున పెద్ద డీల్ జరిగింది అనేది చాలా స్పష్టంగా మాకైతే వచ్చినటువంటి సమాచారం. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. మనమేమో ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే వీళ్ళేమో దందాలు మొత్తం. అసలు రేవంత్ రెడ్డికి నిజంగా నిన్ను కోడంగల్లో ఓడించింది హరీష్ రావు, రైట్? కొడంగల్లో నిన్ను నీ బెడ్రూమ్లోకి వచ్చి నిన్ను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది హరీష్ రావు. నిన్ను ఓటుకు నోటు కేసులో దొరకబట్టింది కేసీఆర్. జన్వాడ ఫామ్ హౌస్ డ్రోన్ ఎగరేస్తే చిన్న కేసుని తీసుకుపోయి నిన్ను ఒక డిటెన్షన్ సెల్లో వేసి దాదాపు 15 రోజుల పాటు టార్చర్ పెట్టింది కేటీఆర్. ఇంతమంది నిన్ను వేధిస్తే నువ్వు డబ్బుల కోసం ఎందుకు దిగజారుతున్నావో నాకు అర్థం కాదు. డబ్బులే పరమావదా? తీసుకుపోయి గుంజి వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి కదా, ఎందుకు వేయలేకపోతున్నారు? అంటే మీకు రోషం పౌరుషం ఏమీ లేవా? రేవంత్ రెడ్డి గారు మీకు రోషం పౌరుషం ఏమీ లేవా మీకు? ఎందుకు అన్ని దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తారు? గిన్ని కేసులలో వీళ్ళు దొరికితే ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేయడానికి ధైర్యం వస్తలేదు ఎందుకు? అసలు మీ మీద గింతగానో కుట్రలు చేసి అన్ని చేస్తే కూడా కనీసం రోషం పౌరుషం లేదంటే నిన్ను సీఎం అనాలనా లేకపోతే ఇంకేమనాలి అర్థం కావట్లేదు మాకైతే. నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికైనా కానీ రోషం పౌరుషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి నువ్వు తెలంగాణలో కాదు తేల్చుకో. ఇక మేమైతే ఇంకా నీకు రోషం పౌరుషం ఉంది, నల్లమల పులిబిడ్డ అంటే ఇంకా రెడ్డి బిడ్డ అంటే నువ్వు ఏదో తోపు తురుంకను అనుకున్నాం. కానీ నువ్వు నిజంగా నీ అన్ని మర్చిపోయి అధికారం వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి కనీసం లీగల్గా, మేము ఇల్లీగల్ అంటే లీగల్గా తీసుకోవాల్సింది పోయి దాన్ని కూడా కాంప్రమైజ్ చేసుకొని 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నావు అంటే ఇక నీకు రోషం పౌరుషం లేదనే మాకు అర్థమవుతోంది.